ఇప్పుడు మీరు చూస్తున్న టాబ్లెట్ డోలో, అది మీకు అందరికీ తెలుసు కదా. అయితే జస్ట్ ఇప్పుడే ఏం జరిగిందంటే ఒక చిన్న సన్నివేశం జరిగింది. ఇది మీరు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. జస్ట్ ఇప్పుడు జరిగిన సన్నివేశం ఏంటంటే, బాగా హెడేక్ ఉందని మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ అడిగాను. నైసిప్ అడిగాను, లేదన్నాడు. నైస్ అడిగాను, లేదన్నాడు. సరే హెడేక్ ఏదైనా టాబ్లెట్ ఇవ్వండి అంటే అక్కడ ఇచ్చిన సేల్ పర్సన్ ఎసిక్లోఫినాక్ ఇస్తున్నాడు, ఒక రెడ్ కలర్ టాబ్లెట్ ఇస్తున్నాడు. ఇదేంటిది అంటే పెయిన్కి తలనొప్పి తగ్గుతుంది అన్నాడు. సర్లే కానీ ఆ టాబ్లెట్ పేరేంటి చెప్పు అని అడిగాను. అడిగితే 10 రూపీస్ అండి అన్నాడు. సరే 10 రూపీస్ ప్రాబ్లం కాదు, ఎంత అని అడిగితే ఎసిక్లోఫినాక్ ఇస్తున్నాడు విత్ పారాసిటమాల్ కాంబినేషన్. ఇప్పుడు ఎసిక్లోఫినాక్ ఎందుకు, నాకు బాడీ పెయిన్స్ ఏం లేవు, హెడేక్ ఒకటే, దానికి సంబంధించిన టాబ్లెట్ ఏమంటే డైక్లోఫినాక్ ఇస్తున్నాడు. డైక్లోఫినాక్ విత్ పారాసిటమాల్ కాంబినేషన్ ఇస్తున్నాడు. అయితే నాకు ఏం వద్దు కానీ ఒక డోలో టాబ్లెట్ ఉంటే ఇవ్వు అని చెప్పేసి డోలో టాబ్లెట్ తెచ్చుకున్నా. ఇది ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నానంటే, మెడికల్ నాలెడ్జ్ లేకపోతే సఫర్ అయ్యేది మనమే. ఎసిక్లోఫినాక్ వేసుకుంటే కిడ్నీలో స్టోన్స్ వస్తాయి, అది బాగా సివియర్ బాడీ పెయిన్స్ ఉంటే వేసుకోవాలి. లేదా డైక్లోఫినాక్, ఇది కూడా బాడీ పెయిన్స్ ఉంటే వేసుకోవాలి. వాడేం చెప్తున్నాడు, మీరు ఇది వేసుకోండి తలనొప్పితో పాటు బాడీ పెయిన్స్ కూడా తగ్గిపోతాయి అన్నాడు. నాకు బాడీ పెయిన్స్ లేవు, హెడేక్ మాత్రమే ఉందన్నా నేను. అయితే మా దగ్గర ఏం టాబ్లెట్ లేవు అన్నాడు. నేనే సరే డోలో టాబ్లెట్ ఇవ్వండి ఒకటి అన్నా. అంటే 2 రూపీస్ వేసుకున్నాను, తగ్గింది. ఇప్పుడు నియర్లీ 20 మినిట్స్ అయింది, తలనొప్పి తగ్గిపోయింది, ప్రాబ్లం లేదు. సో తలనొప్పికి ఎవరు కూడాను డైక్లోఫినాక్ ఎసిక్లోఫినాక్ టాబ్లెట్లు వేసుకోవద్దు. వేసుకుంటే గ్యాస్ ట్రబుల్, కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. ఇది డోలో 2 రూపీస్ టాబ్లెట్. ఇది ఎవరు వేసుకున్నా కానీ మైల్డ్ బాడీ పెయిన్స్ కానీ, మైల్డ్ హెడేక్ కానీ, మైల్డ్ జలుబు కానీ, మైల్డ్ తగ్గు ఉన్నా సరే తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ డోలో టాబ్లెట్ అనేది అనాల్జెసిక్ టాబ్లెట్, అంటే ఏదైనా మైల్డ్గా ఉన్నది ఏదైనా సరే తగ్గుతుంది అని అర్థం ఇక్కడ. ఓకేనా? సో బీ కేర్ఫుల్. ఎవరు ఏ